Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సుమారుగా 100 రూపాయలు అవుతుంది బయట ఎక్కడైనా భోజనం చేయాలంటే. మనము బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా భోజనం చేయడం మనకి నిత్యకృత్యం అండి. బయట ఏ పని మీద కన్నా వెళ్ళినప్పుడు సుమారుగా ఉండే హోటల్లో భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది ఇంచుమించు కదా. అలాగా లాభాపేక్ష లేకోకుండా ఒక చోట కడుపు నిండా భోజనం, మనం ఒక మనిషి తినగలిగినంత భోజనం చాలా తక్కువ కాస్ట్లో లాభాపేక్ష లేకుండా చేస్తున్నారండి ఒక అన్నదమ్ములు ఇద్దరు. అది ఎక్కడ చేస్తున్నారు, ఏ ఊరు, దాని విశేషాలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూపించే ప్రేమ అభిమానాలు నన్ను ఇంత దూరం మీతో కనెక్టివిటీ అవి మీతో ఇంత చక్కగా మాట్లాడడానికి ఒక బాండింగ్ ఏర్పడింది నాకు. ఒకరోజు వీడియో చేయకపోయినా మీతో మాట్లాడడం మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఈ ఫీలింగ్తోనే నేను ఏదో నాకు నేను తెలుసుకుని మీతో షేర్ చేసుకోవాలని మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్ చాలా మందికి వెళ్తాయి అన్నమాట. అందుకోసం చెప్తున్నా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఓకేనా. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, విజయవాడ అండి. విజయవాడలో మన భోజనశాల అని అన్నదమ్ములు ఇద్దరు కలిసి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. ఈ రోజుల్లో వాళ్ళకి ఒక మనిషికి భోజనం 50 రూపాయలు అవుతుందంట, కానీ 20 రూపాయలకే వాళ్ళు భోజనాన్ని అందిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే దాన్ని ఏమంటారు, కట్టుబడి వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి మనం వడ్డిస్తే ఆప్యాయతగా ఎలా ఉంటుందో అట్లాగా వాళ్ళు లాభాపేక్ష కొంచెం వదులుకొని ఫ్రీగా ఇస్తే అంతగా ఇది ఉండదు కదా అని చెప్పి 20 రూపాయలకి భోజనము, ఒక మనిషి తిన్నంత భోజనము, అన్లిమిటెడ్ సాంబారు, రసము, ఒక కర్రీ, కంపల్సరీగా కర్రీ, చట్నీ, మజ్జిగ పులుసు, పచ్చడి, ఇవి మెను అన్నమాట. బోర్డులోనే మెను అని రాస్తారు. ఏ రోజుకి ఆ రోజు పచ్చళ్ళు కూరలు మారిపోతూ ఉంటాయి. సాంబారు, రసము, భోజనం ఇవన్నమాట. మధ్యాహ్నం 12 కాడి నుంచి క్యూ కడతారండి. కర్రీ తీసుకుంటేనే 20-30 రూపాయలు అవుతుంది ఈ రోజుల్లో. ఓన్లీ స్టూడెంట్స్, బ్యాచిలర్స్ ఎవరైనా కానీ భోజనం వండుకొని కర్రీ తీసుకెళ్లాలంటే కర్రీస్ పాయింట్లో 30-40 రూపాయలు అవుతుంది. అలాంటిది 20 రూపాయలకి చక్కగా రుచికరంగా శుచిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళే వండి వాళ్ళకి వడ్డిస్తున్నారనమాట. మీరు నమ్ముతారో నమ్మరో, రోజుకి 300-400-500 మంది దాకా తింటున్నారండి, భోజనం చేస్తున్నారు అక్కడ విజయవాడలో. ఎక్కడ అడ్రస్ అనుకుంటున్నారా, తప్పకుండా చెప్తాను. నేను చెప్పాలి, డీటెయిల్స్ అన్ని చెప్పి అడ్రస్ ఇస్తాను అనమాట. స్టూడెంట్లు వస్తున్నారు, ఒక స్టూడెంట్ 10 మంది స్టూడెంట్ని తీసుకెళ్తున్నారు. 20 రూపీస్ అండి భోజనము. భోజనం కాస్ట్ చెప్పలేదు కదా, 20 రూపాయలకి ఒక మనిషి తినగలిగినంత భోజనము, సాంబార్ అన్లిమిటెడ్, రసము, పచ్చడి, ఒక కర్రీ, పులుసు, ఇదన్నమాట మెను. కూరలు మారుతానే ఉంటాయి, రుచిగా శుచిగా శుభ్రంగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నతమ్ములు ఇద్దరు కలిసి ఈ మన భోజనశాల, ఓకేనా ఫ్రెండ్స్, మన భోజనశాల దీన్ని లాభాపేక్ష కొంచెం తగ్గించుకొని చేస్తున్నారనమాట. విజయవాడలో ఎవరైనా దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, విజయవాడలో మొఘల్ రాజాపురంలో ఉందండి ఈ హోటల్. మన భోజనశాల అంటే ఎవరికైనా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా విజయవాడకి వెళ్ళినా చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. 12 కాడి నుంచి 3 దాకా కంటిన్యూగా ఉంటుందండి. ఎవ్రీడే ప్రతిరోజు ఈ మన భోజనశాల విజయవాడలో రాజపురంలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, ఏదైనా పని మీద వెళ్ళిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నా. వేడిగా భోజనము చక్కగా వడ్డిస్తున్నారనమాట. శుచిగా శుభ్రంగా. మెయిన్ 20 రూపాయలు పెద్ద కాస్ట్ కాదండి. 20 రూపాయల్లో మనం తినగలిగినంత భోజనం పెడుతున్నారు.
ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీరు మంచిగా సద్వినియోగం చేసుకుంటారని నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి మన భోజనశాల విజయవాడ మొగిల్ రాజపురంలో ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని స్టూడెంట్ అనే లేదు, ధనిక లేదు, పేదవాళ్ళు లేదు, మధ్యతరగతి వాళ్ళు లేదు, ఎవరు వచ్చినా పెడుతున్నారండి. మేము వీళ్ళకే పెడతాం వాళ్ళకే పెడతామని రూల్ ఏం పెట్టుకోలేదంట వాళ్ళు, ఆ సారోళ్ళు. కాబట్టి ఎవ్వరు వెళ్ళినా 20 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుంటే వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. స్టీల్ పళ్ళాల్లో వడ్డిస్తున్నారు. చక్క కర్రీస్ కూడా స్టీల్ బౌల్లోనే. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ మయమైపోయింది. ఆరోగ్యాన్ని ఎవరు లెక్క చేయట్లేదు. వాళ్ళు అట్లా కాకుండా శుచిగా శుభ్రంగా స్టీల్ కంచాల్లో వడ్డిస్తున్నారు అనమాట. స్టీల్ భోజనం ప్లేట్లలో వడ్డిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషాలిటీ అనమాట, మన భోజనశాల స్పెషాలిటీ అనమాట. మీరు ఆ దగ్గరలో ఉన్నోళ్ళు ఎవరైనా దీన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, చక్కగా నాకు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్.